కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆటమ్ గురించి రీసెర్చ్ చేస్తున్న ఫస్ట్ టైం జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఒక ఆటమ్ మోడల్ ప్రపోజ్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఆటంలో నెగిటివ్ చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక పాజిటివ్ మ్యాటర్లో ఎంబెడ్ అయి ఉంటాయని చెప్పాడు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ మోడల్ని వాటర్ మెలన్ మోడల్ అని పిలిచాడు. మన వాటర్ మెలన్ స్లైస్ చేస్తే రెడ్గా ఉండే మ్యాటర్ అంతా ఒక పాజిటివ్ ఛార్జ్ అయితే బ్లాక్గా ఉన్న సీడ్స్ అన్ని ఎలక్ట్రాన్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ థామ్సన్ వీటిని కార్పజల్స్ అని పిలిచాడు. తర్వాతే వీటిని సైంటిస్ట్ ఎలక్ట్రాన్ అని పిలవడం మొదలుపెట్టారు. అవును, ఇందాక నుంచి మనం ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని మాట్లాడుతున్నాం కదా. అంటే నెగిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? ఒక బ్యాడ్ ఛార్జ్ లేదా మన దగ్గర ఉన్న ఛార్జ్ని తీసేసుకునేదా ఇది? నో, దే ఫౌండ్ దట్ దేర్ ఆర్ 2 చార్జెస్ ఇన్ ది యూనివర్స్. ఒక ఛార్జ్ని నెగిటివ్ అని పిలిచారు, ఇంకో ఛార్జ్ని పాజిటివ్ అని పిలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఛార్జ్ని ఏ ఛార్జ్ అని, ఇంకో ఛార్జ్ని బి ఛార్జ్ అని కూడా పిలవచ్చు. కానీ సైంటిస్ట్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఒక కంక్లూజన్కి వచ్చారు, ఒక అజంప్షన్, ఒక కామన్ అండర్స్టాండింగ్ దట్ చార్జ్ క్యారీడ్ బై అన్ ఎలక్ట్రాన్ ఈజ్ నెగటివ్ and charge carried by a proton is positive. Okay, coming back to the atom.